of the Telangana Sports Policy 2025 by our Honorable Chief Minister, ladies and gentlemen. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో తెలంగాణ క్రీడా పాలసీని మన హృదయాల్లో ఆవిష్కరించారు వారి స్పీచ్ ద్వారా. ఇదిగో ఇప్పుడు మీ అందరి చప్పట్ల మధ్య తెలంగాణ యువతకు, తెలంగాణ విద్యార్థులకు ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాల్ని హామీ ఇచ్చే తెలంగాణ నూతన క్రీడా విధానాన్ని ఆవిష్కరించారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రీడా రంగంలో ఉన్నవారే కాబట్టి తెలంగాణ రాష్ట్రానికే ఇది ఒక కొత్త దిక్సూచి. ఇందాక ఆనరబుల్ సీఎం అన్నారు, సోనేకా లకీర్, ఇది ఒక బంగారు రేఖ. అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ తెలంగాణను క్రీడా రాష్ట్రంగా, హైదరాబాద్ను క్రీడా రాజధానిగా ముఖ్యమంత్రి గారి కళ నెరవేరుస్తూ జాతీయ క్రీడలకు, ఒలింపిక్ క్రీడలకు హైదరాబాద్ను క్యాపిటల్గా మారుద్దాం తెలియజేస్తూ. It's time for a photo opportunity. I request all our members from press media to make the best of this opportunity. Thank you, dignitaries. We also would like athletes, Miss Agasara Nandini, athlete. She has secured gold medal in heptathlon event in 26th Asian Athletics Championship 2025 held at Gumi, South Korea. And yes, ladies and gentlemen, she is receiving a cash incentive of rupees 5 lakhs for her achievement. ఆర్థిక ప్రోత్సాహకంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలన్న వారి సందేశాన్ని ఇందాకే విన్నాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నందినికి శుభాకాంక్షలు. Congratulations. We now would request Miss Nishika Agarwal, gymnast. She has secured bronze medal in table vault event in the 14th National Gympese Gymnova Cup 2024 held at Belgium. She is receiving a cash incentive of rupees 3 lakhs for her achievement. Miss Nishika Agarwal. తెలంగాణ క్రీడా పతాకాన్ని అటు కొరియాలోను ఇటు బెల్జియంలోను ఎగరవేసిన అమ్మాయిలకి ఆశీర్వచనం, అభినందన. We request Mr. Dhanush Shrikant, specially able shooter, to please step forward. He has secured 2 gold medals in 10-meter air rifle men and 10-meter air rifle mixed team event in World Deaf Shooting Championship held at Germany. He is receiving a cash incentive of rupees 10 lakhs, that is 5 lakhs for the 10-meter air rifle men and 5 lakhs for 10-meter air rifle mixed team. So a total of rupees 10 lakh. తెలంగాణ నూతన క్రీడా విధానంలో పారా అథ్లెట్స్ ను ఎంకరేజ్ చేయమన్నది సీఎం గారి సంకల్పం. అందుకే చూస్తూ ఉన్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయి తేజ, వారి కోచ్ శివకుమార్. ఈజిప్షియన్ పిరమిడ్స్ లో అలెగ్జాండ్రియాలో వీడు పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి మెడల్స్ తీసుకురావాలంటే మనం వాళ్ళకి ఆశీర్వాదం అందించాలి, అభినందన అందించాలి. I now request all our outstanding athletes to please step forward for a group photo opportunity, along with our Honorable Chief Minister and our dignitaries present here on stage. Our outstanding athletes, I request you to please step forward for a group photo opportunity, along with our, yes, eminent dignitaries present here on stage. Ladies and gentlemen, can we give them a huge round of applause? That is a wonderful, outstanding contribution to the field of sports. నూతన క్రీడా విధాన నిర్వహణ, సానుకూలత పెంచటం, దీర్ఘకాలిక విధానాల్ని పటిష్టంగా రూపకల్పన చేయటం, మరి మైదానాలే మనందరి ఆటల స్థలాలుగా యువతకి ప్రత్యేక సందేశం అందించారు ఆనరబుల్ సీఎం. నైపుణ్యం పెంచుతూ ముందుకు సాగుదామని భావిస్తూ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పెద్దలందరికీ, సభలో ఉన్న వారికి, వేదికపైన వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, జనగణమన గొంతు కలిపి పాడదాం. Yes.